ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇటీవల కాలంలో ఏసీబీ దాడులు తీవ్రతరం అయ్యని చెప్పుకోవచ్చు. ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లా పరంగా తీసుకుంటే ఇటీవల నాయుడుపేటలో సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబీ, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ రాజు వీళ్ళిద్దరూ కూడా 30,000 రూపాయలు ఒక బ్రాందీ షాప్ వద్ద తీసుకుంటూ రెడీ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు దొరికారు. దీనికి సంబంధించి వీళ్ళిద్దరిని కూడా రిమాండ్ పెట్టడం జరిగింది. ఇకపోతే నిన్న ఒక హోంగార్డు కూడా ఇటు అక్రమాస్తులు కలిగి ఉన్నారని చెప్పి దాడులు చేశారు. ఇక ఈ రోజు తీసుకుంటే ఇటు దగదత్తి తహసీల్దార్ బాలకృష్ణ ఇంట్లో భారీ స్థాయిలో ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. ఒక ఉమ్మడి నెల్లూరు జిల్లానే కాకుండా వాళ్ళ బంధువులకు సంబంధించిన పక్క జిల్లాలో కూడా భారీ స్థాయిలో దాడులు జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఈ దాడులలో భారీ స్థాయిలో బంగారము, వెండి, అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా భారీగా దొరికినట్టు తెలుస్తూ ఉంది. దీనిపైన ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. సాయంత్రం 6 గంటల పైన మీడియాకు పూర్తి సమాచారం అందిస్తామని చెప్పి ఏసీబీ డీఎస్పీ చెప్పడం జరిగింది. మాట్లాడవచ్చు.